లాస్ట్ ఇయర్ కూడా ఈ సేమ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2025 లో కూడా పెస్టిసైడ్ ప్రాజెక్ట్ కన్స్యూమ్ చేశారు. సెల్ ఫోన్ సాక్షి ఈ షాబాద్ లోకల్ విలేజ్ లో ఇంట్లో, తర్వాత అది చెరువు దగ్గర, ఆ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో భార్య. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిఫ్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అనాలిసిస్ చేసాము. ఇది సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్. మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు మే మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 వీక్స్కి అతను అబ్స్కాండింగ్లో ECIL ఏరియా అప్పుడు, ప్లస్ హీ హాస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజులు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము. ఎందుకంటే ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగ్గా సెర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందు కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ. వాళ్ళ నుంచి అది ఫార్చునేట్గా GPS ఉంది. సో మేము కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చేగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగా మేము సెర్చ్ చేసాము, అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము. 2 సైడ్స్కి మొబైల్ ఫోన్ నుంచి UPI ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి పేరు ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్కి ఈ మదర్, తర్వాత గ్రాండ్ మదర్, అమ్మమ్మ ఇద్దరికి మర్డర్ చేశారు. హీ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఈ 3 మనిషికి హత్య చేశారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 మీటర్స్ ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా మర్డర్ చేశారు. ఇంట్లో అది సికల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి మర్డర్ కోసం వేరే నైఫ్ యూజ్ చేశారు. మేబీ దిస్ మర్డర్ హ్యాపన్ ఫస్ట్ ఆర్ దిస్ మర్డర్ హ్యాపన్ బిఫోర్. దాని గురించి వీఆర్ వెరీ ఫర్టిల్ బిఫోర్. దాని గురించి ఫర్దర్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ దాట్. అందరికీ ఫోన్ చేశారు మొబైల్ ఫోన్ ద్వారా, చెప్పేసి ఇది మొత్తం ఎట్లా అని చేశాను. 6 మనిషికి మర్డర్ చేశాను. నేను కూడా సూసైడ్ కోసం వెళ్తున్నా, నాకు కూడా జీవడానికి అవకాశం లేదు, ఇష్టం లేదు. హీ హాస్ టోల్డ్ దట్. పేరెంట్స్ రాత్రి అరౌండ్ 1 o'clock పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్గా మా తరఫు నుంచి అన్ని పోలీస్ పార్టీస్ తయారు చేసి అన్ని సర్చ్ కోసం అన్ని స్పెషల్ అతనికి పట్టుకోవడానికి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఈ షాబాద్ లోకల్ విలేజ్లో ఇంట్లో, తర్వాత అది చెరువు దగ్గర, అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో భార్య. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిఫ్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ ఓకే. అందరికీ తెలుసు, మాకు 10th 11th ఇంటర్వ్యూనింగ్ రాత్రి రోజు షాబాద్ లిమిట్స్లో 6 మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. చాలా అన్ఫార్చునేట్ అండ్ చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్. ఆ కేసులో ఈ ముద్దాయి పేరు P. రాజ్ కుమార్. అది యాజ్ పర్ ద కంప్లైంట్ ప్రకారం అతనికి వయసు 35 years. మేము తర్వాత అది ఆధార్ కార్డ్ ప్రకారం చెకప్ చేసాము. హిస్ ఏజ్ ఈజ్ అబౌట్ 29 years. ఆ రోజు అక్కడ షాబాద్ లోకల్లో ఇది 6 మనిషికి హత్య చేశారు. ఈ ఒక మైనర్ విక్టిమ్ గర్ల్, వాళ్ళకి అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఇంకా ఈ అక్యూజ్ ముద్దాయికి భార్య మరియు 2 మైనర్ సన్స్. ఈ ఇన్సిడెంట్ ఆ రోజు ఇంటర్వ్యూనింగ్ లైట్ ఆఫ్ 10th and 11th రోజు రాత్రి
11 PM నుంచి 12 o'clock మధ్యరాత్రి లోపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ అక్కడ లోకల్ షాబాద్ లో ఇది 3 మర్డర్స్ జరిగింది. తర్వాత దేవల కూడా ఒక హ్యామ్లెట్ ఉంది నాగరకుంట విలేజ్ కి, అక్కడ ఈ భార్య మరియు ఇద్దరు పిల్లలకి హత్య చేశారు. ఈ మనిషికి కొంచెం బ్యాక్గ్రౌండ్, హీఈస్ అబౌట్ 29 years of age. ఇది ప్రొఫెషన్ ప్రకారం అతను ఫార్మర్ ఉన్నారు. అతనికి కొంచెం ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. సో దాని కారణం ఈ వాజ్ మెయింటైనింగ్ మెనీ సిమ్ కార్డ్స్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు 16 సిమ్ కార్డ్స్ మాకు దృష్టిలో వచ్చింది. వీఆర్ చెకింగ్ ఫర్దర్, బట్ 16 నంబర్స్ వీ హ్యావ్. అయితే చాలా సెల్ ఫోన్స్ కూడా యూజ్ చేశారు అప్పుడు. ప్లస్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అన్ని ఆన్లైన్ బెట్టింగ్ కి చాలా అలవాటు ఉంది. దాని కారణం అతని పైన చాలా హెవీగా డెట్ ఉంది, రుణం చాలా ఎక్కువ ఉంది. 2 కోటి పైన రుణం ఉంది అప్పుడు. సో దాని కారణం అతనికి చాలా మెంటల్ స్టేట్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది అప్పుడు. అతనికి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1.5 years, చాలా చిన్నగా ఉన్నారు, 1.5 and 4 years old. తర్వాత ఇంతకు ముందు ఈ కేసుకి ముందు ఈ మనిషి వాళ్ళకి ఫ్యామిలీ ప్లస్ ఈ మైనర్ విక్టిమ్ గర్ల్ వాళ్ళు షాబాద్ లోకల్ విలేజ్ లో దగ్గర ఇంట్లో ఉన్నారు. దే వర్ నేబర్స్ టు ఈచ్ అదర్. ఈ ఇన్సిడెంట్ అప్పుడు నుంచి ఇది కొన్ని టైం నుంచి అమ్మాయికి కాలేజ్ నుంచి వాపస్ వచ్చే టైంలో చాలా ఫాలోగా చేశారు. సో దాని గురించి మాకు 16th May రోజు షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక పోక్సో కేసు కూడా బుక్ అయింది. సెక్షన్ 11 and 12 లో అది సైబర్ స్టాకింగ్, అమ్మాయికి ఇది ఉమెన్ స్టాకింగ్ ప్రకారం. సో ఈ కేసులో అతనికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఈ తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ జూన్ లో వచ్చింది. తర్వాత అతను వాళ్ళకి భార్య అండ్ ఇద్దరు సన్స్ వాళ్ళు దేవలకొండకి షిఫ్ట్ చేశారు. అతనికి పేరెంట్స్, తల్లి తండ్రి అక్కడ షాబాద్ లో ఉన్నారు సేమ్ ఇంట్లో, బట్ ఓన్లీ అతను ప్లస్ భార్య అండ్ ఇద్దరు సన్స్ దేవలకొండకి షిఫ్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ రోజు 10th July సాయంత్రం ఒక కార్ హైర్ చేశారు. అతని దగ్గర ఓన్ కార్ లేదు, హీ ఓన్లీ హ్యాజ్ అ స్కూటీ. ఒక హైరింగ్ కంపెనీ నుంచి ఒక కార్ హైర్ చేశారు. దానికి 2000 rupees యూపీఐ ద్వారా వాళ్ళకి భార్యకి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ కూడా చేశారు. ఈ కార్ తీసుకొని రాత్రిలో అరౌండ్ సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ 10:30 ఈ విలేజ్ లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఈ షాబాద్ లోకల్లో వచ్చి ఈ అమ్మాయి ఇంట్లో వచ్చారు. అక్కడ ఇమ్మీడియట్ గా ఫస్ట్ అతను ఈ అమ్మాయికి, ఇది మైనర్ గర్ల్ కి ఈ మదర్, తర్వాత గ్రాండ్ మదర్ అమ్మమ్మ ఇద్దరికి మర్డర్ చేశారు. హీ హాజ్ యూజ్డ్ అ నైఫ్. వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ నైఫ్ ఎక్కడ నుంచి ప్రొక్యూర్ చేశారు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి అమ్మాయికి అక్కడ నుంచి తీసుకొని కార్లో పెట్టుకొని అక్కడ నుంచి దేవలకొండకి వచ్చారు. సో వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ CCTV ఫుటేజెస్. దాని ప్రకారం సమ్ టైమ్ లైన్స్ వీ హ్యావ్ డ్రాన్. ఏ టైంకి ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ వచ్చారు, తర్వాత ఇక్కడ వచ్చారు. తర్వాత దేవలకొండలో వచ్చి ఓన్ ఇంట్లో వచ్చి ఇది భార్య ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు మనిషికి హత్య చేశారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంటి నుంచి జస్ట్ 200 meters ఒక చెరువు ఉంది, అక్కడ వచ్చి ఇది అమ్మాయికి కూడా మర్డర్ చేశారు. ఇంట్లో అది సిక్కల్ యూజ్ చేశారు. ఈ అమ్మాయికి మర్డర్ కోసం వేరే నైఫ్ యూజ్ చేశారు. మేబీ this murder happened first or this murder happened before. Dan Gurunchi we are verifying. Maybe this girl was killed before or his wife and sons were killed before. Dan Gurunchi further we are investigating about the sequence of that. ఈ అయిపోయిన తర్వాత అరౌండ్ 11:57 రాత్రిలో అతను వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు మొబైల్ ఫోన్ ద్వారా. చెప్పేసి ఇది మొత్తం ఇట్లా చేశాను, ఇది 6 మందికి మర్డర్ చేశాను, నేను కూడా సూసైడ్ కోసం వెళ్తున్నా, నాకు కూడా జీవడానికి అవకాశం లేదు, ఇష్టం లేదు. హీ హాస్ టోల్డ్ దాట్. తర్వాత వాళ్ళకి పేరెంట్స్ రాత్రి అరౌండ్ 1 o'clock పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇమీడియట్ గా మా తరఫు నుంచి అన్ని పోలీస్ పార్టీస్ తయారు చేసి అన్ని సర్చ్ కోసం అన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. అతనికి పట్టుకోవడానికి వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి మేము అప్పుడు అది సీన్ ఆఫ్ క్రైమ్ 2 స్థలాల్లో ఉన్నాయి, ఇన్ఫాక్ట్ 3 స్థలాలు ఉన్నాయి. ఇది షాబాద్ లోకల్ విలేజ్ లో ఇంట్లో, తర్వాత అది చెరువు దగ్గర, అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో, అది భార్య ఇంట్లో.